గొర్రెల పథకం స్కామ్ పై ఈడీ విచారణ. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పై ప్రశ్నల వర్షం. కీలక సమాచారం సేకరణ. బినామీల ఖాతాల్లోకి నగదు బదిలీ పైన కూడా ఫోకస్. హైదరాబాద్ లో ఈడీ రైట్స్. పారిశ్రామికవేత్తల ఇళ్లలో సోదాలు. సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసుల్లో సైతమట. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ గొర్రెల స్కామ్ జరిగింది సంవర్ధక శాఖలో. ఈ గొర్రెల స్కామ్ వెనకాల ఉన్నటువంటి కీలక నేతల్ని గాని కీలక మనుషుల్ని గాని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గొర్రెల స్కామ్ వ్యవహారంలో అమ్ముడు పోయింది రేవంత్ రెడ్డి అని చెప్పి క్లియర్ గా మనకి తెలుస్తా ఉన్నది. మరి ఇప్పుడు ఈ కేసుని గొర్రెల స్కామ్ ని మరి ఈడీ విచారణ చేయబోతుందట. సో ఈడీ విచారణలో భాగంగా దానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద డైరెక్టర్ ని విచారించబోతుందట. మరి చూద్దాం, మరి ఈడీ అయినా వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తుందా, లేకపోతే ఆ గొర్రెల స్కామ్ కి ఈడీ కూడా బలైపోయి అమ్ముడు పోతుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా అమ్ముడు పోతుందా, లేకపోతే వాళ్ళకి పైసల కోసమే ఇదంతా మళ్ళా ఈడీ కేసు అని చెప్పి వస్తున్నారా, ఏదేమైనా మనం వేచి చూడాల్సిందే. కానీ గొర్రెల స్కామ్ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతలు ఉన్నారో ఆ నేతల దగ్గర రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎప్పుడో అమ్ముడు పోయిండు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంబంధిత ఆఫీసర్ తీసుకపోయి బొక్కలేసింది, జైలు వేసింది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి నేతల్ని మాత్రం ఏం చేయలేదు. ఇతన్ని ఎరేసి వాళ్ళు పైసలు గుంజిన ప్రయత్నం చేశారు. సో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని గురించి. మరి ఆ గొర్రెల స్కామ్ వెనకాల ఉన్నటువంటి ఆ నేత ఎవరు, ఆ నేత వెనకాల ఉన్నటువంటి ఆ బలమైన నేత బ్లెస్సింగ్స్ ఎవరు, ఎవరి ద్వారా రేవంత్ రెడ్డి డీల్ కుదిరించుకున్నాడు, ఎవరికి అమ్ముడు పోయి గొర్రెల స్కామ్ నుంచి వాళ్ళని బయటపడేసే ప్రయత్నం చేసిండ్రో మరి మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. నేనేమనలేదు, మీరేం వినలేదు.